ఓకే. సో, మీ అందరూ నేను షార్ట్స్‌లో పోస్ట్ చేస్తే కోకోనట్ రైస్ అండ్ చికెన్ కర్రీ రెసిపీ మీరందరూ చాలామంది అడిగారు. నేను షార్ట్స్‌లో పోస్ట్ చేసినప్పుడు. యాక్చువల్లీ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే అంతమంది రెసిపీ అడుగుతారని. దట్ వాస్ మై వెరీ ఫస్ట్ టైమ్ ట్రై చేయడం కూడా టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. అనుకోకుండా అది బాగా కుదిరింది. సో, ఇప్పుడు మీ అందరికీ ఆ రెసిపీ నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ లైక్ 3 days ఆఫ్టర్ దివాళీ. యాక్చువల్లీ దివాళీ రోజు చూపిద్దాం అనుకున్నా. బట్ ఐ వాస్ లైక్ పండగ రోజు నాన్ వెజ్ ఎందుకులే అని చెప్పి నేను చేయలేదు. దాని తర్వాత ట్యూస్డే నేను తినను. సో ఇవాళ వెన్స్డే. మీ అందరికీ ఇప్పుడు నేను రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను మీకు చికెన్ మ్యారినేషన్ పార్ట్ చూపించేస్తాను. సో ఫస్ట్ అది చూసేద్దాము. బికాస్ చికెన్ కొంచెం ఒక 15-20 minutes మ్యారినేట్ అవ్వాలి. ఈ లోపల మనం వీ కెన్ డూ అదర్ థింగ్స్, అంటే అదర్ ప్రిపరేషన్ వర్క్స్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. చూడ్డానికి కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, బట్ ఇట్స్ వెరీ సింపుల్. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఐఎమ్ ఇన్ నో వే ఎక్స్పర్ట్. నాకు కుకింగ్ బాగా వచ్చు, నేను రెసిపీస్ చూపించగలనని ఏమాత్రం నేను బోస్ట్ చేసుకోవడానికి వీడియో చేయట్లేదు. నాకు జస్ట్ ఒక రెసిపీ బాగుంది అనిపించింది అండ్ మీరందరూ చాలా మంది అడిగారు కాబట్టి నేను చేస్తున్నాను. అంతేగాని నాకు కుకింగ్ వచ్చు, లేదంటే నేను సూపర్గా చేస్తాను అని చెప్పి కుకింగ్ వీడియోస్ చేసే టైప్ అయితే నేను కాదు. అండ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ టైం నార్మల్ నేను చేసే వీడియోస్తో కంపేర్ చేసుకుంటే. సో ఒక చిన్న డిస్క్లైమర్ మీకు ఇద్దాం అనుకున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చికెన్కి నేను బేసిక్ మ్యారినేషన్ చేస్తున్నాను. ఫస్ట్ ఉప్పు పసుపు వేసి 1.5 kg చికెన్ని నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్కి నేను 1 spoon సాల్ట్, 2 spoons చిల్లీ పౌడర్ అండ్ 1 spoon గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఫైనల్గా ఒక 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసి లాస్ట్లో కర్డ్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. సో చికెన్ ఆల్రెడీ నేను మ్యారినేషన్కి పెట్టేశాను కదా, 20 minutes పడుతుంది. కొంచెం మ్యారినేట్ అయ్యేలోపు మనం మిగిలిన వర్క్ చేసుకుందాం. ఇందాక చెప్పినట్టు ఐ పర్సనలీ లైక్ టు మల్టీ టాస్క్. సో దిస్ ఇస్ హౌ ఐ డూ ఇట్. మీరు ఇలానే చేయాలని రూల్ ఏం లేదు. సో చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు నేను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ సైజ్లో ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొన్ని మిర్చి కూడా కట్ చేసుకున్నాను. దిస్ ఇస్ లైక్ 10 to 15 మిర్చి, చిన్నవి. సో అందుకే ఎక్కువ తీసుకున్నాను. అండ్ ఒక 2 tomatoes కూడా తీసుకున్నాను. ఇది ఎందుకు నేను తర్వాత చెప్తాను. బట్ ఫర్ నౌ ఇదైతే కర్రీకి నేను తీసుకున్నాను. సో మ్యాటర్ ఏంటంటే ఈ కర్రీ చాలా స్పైసీగా ఉండబోతుంది. బికాస్ కోకోనట్ రైస్ కొంచెం కమ్మగా అట్లా ఆ టేస్ట్లో ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కర్రీ స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఆర్ వీ ప్రిఫర్ ఇట్ దట్ వే. సో మీరు ఒకవేళ స్పైస్ లెవెల్స్ తగ్గించుకొని వేసుకోవాలనుకుంటే మీకు నచ్చినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను మెజర్మెంట్స్ కానీ లేకపోతే ఇన్ని ఎగ్జాక్ట్గా పడతాయని నేను చెప్పలేను, బికాస్ నాకు తెలీదు ఎగ్జాక్ట్గా. నేను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది నేను మా ఇద్దరికి చేస్తున్నాను. సో ఒక 2 mealsకి వస్తుంది, ఇద్దరికి 2 mealsకి వస్తుంది. సో దాన్ని బట్టి మీరు అందాజా వేసుకోండి. సో ఫస్ట్ చికెన్ కుక్ చేసుకుందాము. 20 minutes అయిపోయింది. ఇప్పుడు నేను చికెన్ని కుక్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే యూజువల్ కర్రీస్కి నేను కుకింగ్ అదేం సపరేట్గా చెయ్యను. డైరెక్ట్ ఆనియన్స్ గ్రేవీలోనే చికెన్ వేసేసి కుక్ చేస్తాను. బట్ ఈ కర్రీకి ఇలా సపరేట్గా కుక్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాం ఫస్ట్ అన్నిటికంటే. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. జస్ట్ ఊరికే ప్యాన్ లైట్గా గ్రీస్ చేయడానికి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు మనం దీంట్లో చికెన్ యాడ్ చేద్దాము. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, నేను అది వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో. సో ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇది. అండ్ దీనికి ఎక్కువసేపు మ్యారినేషన్ కూడా ఏం అక్కర్లేదు, ఎందుకంటే మనం సపరేట్గా కుక్ చేస్తున్నాం కాబట్టి. సో మొత్తం చికెన్ అంతా వేసేసాను, మ్యారినేట్ చేసిన చికెన్. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు కుక్ అవ్వనిద్దాము. నేను హైలో పెట్టుకొని ఒక 10 minutes కుక్ చేసుకుంటున్నాను చికెన్ని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్రేవీకి కావాల్సిన పేస్ట్ రెడీ చేసుకుందాము. దానికోసమే ఇందాక నేను టొమాటోస్ చాప్ చేసి పెట్టుకున్నది. సో ఇప్పుడు ఒక మీడియం మిక్సీ జార్లోకి నేను ఇందాక కట్ చేసుకున్న
టూ టొమాటోస్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసిన జీడిపప్పులు వేసుకుంటున్నాను. సో ఇదే మన గ్రేవీని ముక్కకు పట్టుకొని కొంచెం థిక్ గ్రేవీ వచ్చేటట్టు హెల్ప్ చేస్తుంది అనమాట. ఒక రిచ్ గ్రేవీ టెక్స్చర్ ఇచ్చేది క్యాష్యూ నట్సే. సో అందుకని కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నాను. సో జీడిపప్పులు ఎక్కువ వేసుకున్నా కూడా స్వీట్ అయిపోతుంది కర్రీ. అందుకని నేను జస్ట్ ఒక గుప్పడి వేసుకుంటున్నాను అంతే. కొంచెం మిర్చి కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీంట్లో స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే గరం మసాలా ఉంటుంది కదా, హోల్ గరం మసాలా, మీరు అది వేసుకోవచ్చు. బట్ నాకు నా మసాలాలో అన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకని నేను అది బ్యాలెన్స్ చేయడానికి వేయట్లేదు. కొంచెం మిర్చి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను పేస్ట్ చేసుకోబోతున్నాను. కావాలంటే మధ్య మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. పేస్ట్ ఏమో అంత థిక్గా ఉండాల్సిన అవసరం లేదు. నేను ఏం వెతుక్కుంటున్నాను అనుకుంటే లైక్ వాటర్ పోసే గ్లాస్ కోసం వెతుకుతున్నా, మెజరింగ్ కప్. సో నేను ఈ గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నాను. సో ఈ పేస్ట్ అయిపోయింది. నేను జస్ట్ ఒక హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేయలేదు. కన్సిస్టెన్సీలో ఉంది థిక్గా. ఇది థిక్గా ఉన్నా పర్లేదు, బికాజ్ మనం కర్రీలో కొంచెం వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. ఇది ఎలా ఉడికి కొంచెం దగ్గరకు వస్తుంది కాబట్టి కర్రీలో అప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాము. బట్ ఫర్ నౌ దిస్ ఇస్ గుడ్. సో ఇది కూడా అయిపోయింది. చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి ఇలా కుక్ చేసేటప్పుడు అది వదులుతుంది ఆ వాటర్ అంతా. సో ఆ వాటర్ అంతా మళ్ళీ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అదే పాయింట్. అట్లీస్ట్ నేను దట్స్ హౌ. సో నాకు చికెన్ కుక్ అయింది అని అర్థం అవడానికి ఏంటంటే వాటర్ అంతా ఇంకిపోతాయి. సో చికెన్ మళ్ళీ అవంతా ఫీల్ చేసుకుంటుంది కదా. సో నాకు అప్పుడు ఐ నో ఓకే చికెన్ కుక్ అయింది అంటే. సో ప్రస్తుతానికి అయితే చికెన్ కుక్ అవుతుంది. వాటర్ అంతా వదిలిపెట్టింది కదా ఇందాక నేను చెప్పినట్టు. ఇవన్నీ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. సో నేను 2 cups ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ బాస్మతి రైసే, దావత్ బాస్మతి రైస్ ఇది. సో ఇందాక చెప్పినట్టుగా నేను ఇద్దరికి కుక్ చేస్తున్నాను కాబట్టి 2 mealsకి 2 cups రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నార్మల్ ట్యాప్ వాటర్లో క్లీన్ చేసుకొని నేను నానబెట్టుకుంటాను. చికెన్ 80% కుక్ అయ్యాక నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. అండ్ దీంట్లో ఇఫ్ యూ కెన్ సీ ఇంకా కొంచెం వాటర్ ఉంది దీని చుట్టూ. సో ఇలా వాటర్ ఉన్నప్పుడే వదిలేసాను, ఎందుకంటే ఇది నేను గ్రేవీకి యూజ్ చేసుకోబోతున్నాను. సో 80% కుక్ అయ్యాక నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. కూడా నేను నార్మల్ వాటర్ పోసి సోక్ చేసుకున్నాను. మెజర్మెంట్ ఏం లేదు, జస్ట్ సోక్ చేసుకోవడం కాబట్టి. చికెన్ కుక్ అయిపోతే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే, ఎందుకంటే అదే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు మనము కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము, యాక్చువల్ చికెన్ కర్రీ. సో కర్రీ కోసం కాబట్టి కొంచెం ఇలాంటి ప్యాన్ తీసుకుంటున్నాను. దీన్ని ఏమంటారు కూడా నాకు తెలీదు. యా, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందాక ఆల్రెడీ యాడ్ చేసిన ఆయిలే అదంతా వదిలేసింది కదా. సో ఇప్పుడు దీనికి ఎక్కువ ఏం పట్టదు. నేను ప్రతి కర్రీలో కరివేపాకు వేసేస్తాను. నాకు చాలా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ అనమాట. చాలా మందికి నచ్చదు, టేస్ట్ మారుస్తుంది అని చెప్పి. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. బట్ నేను కరివేపాకు వేస్తున్నాను. అండ్ మీరు కావాలంటే కర్రీలో మసాలా దినుసులు వేసుకుంటాం కదా, లవంగాలు, మిరియాలు, ఇవన్నీ వేసుకోవచ్చు, బిర్యానీ ఆకు. బట్ క్రిష్కి నచ్చదు అనమాట, పంటికి అలా తగిలితే ఇష్టం ఉండదు. సో అందుకని నేను వేయట్లేదు. సో ఇప్పుడు దీంట్లో నేను ఆనియన్స్, మిర్చి వేసాను. కరివేపాకు కొంచెం వేగాక. ఓకే, మై కెమెరా గేవ్ అప్ ఆన్ మీ. మెమరీ లేదంట, స్పేస్ లేదంట మెమరీ కార్డ్లో. వాట్ అ డే టు గివ్ అప్ ఆన్ మీ. సో యా, ఫోన్కి స్విచ్ అయ్యాను. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఐ ఆమ్ అ మెస్సీ కుక్. నేను కుక్ చేసేటప్పుడు మొత్తం అన్నీ బయట ఉంటాయి, తర్వాత మెల్లగా అన్నీ వస్తున్న తర్వాత ఒకటి సర్దుకుంటాను. సో డోంట్ మైండ్. పసుపు ఎక్కువ పడితే. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తున్నాను. ఇందాక మ్యారినేట్ చేసేటప్పుడు ఆల్రెడీ వేసా, బట్ కొంచెం జస్ట్ టేస్ట్ కోసం. ఇది ఫ్రై అయ్యే లోపల మనము రైస్ కూడా రెడీ చేసేసుకున్నాము. అంటే కుక్కర్లో పెడితే అది కుక్ అవుతూ ఉంటుంది కదా. సో లెట్స్ స్టార్ట్. సో రైస్కి నేను ఇన్స్టాపాట్ యూజ్ చేస్తున్నాను. ఈజియెస్ట్ వే టు కుక్ ఎనీ రైస్ ఆర్ ఎనీథింగ్. సో
సో ఫస్ట్ దీన్ని సాటే మోడ్లో పెడుతున్నాను నేను. దీన్ని కొంచెం హీట్ అయ్యాక ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాము. ఇది హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. లెట్స్ గివ్ ఇట్ సమ్ టైం. నేను రైస్కి ఇన్స్టాపాట్ యూజ్ చేస్తున్నాను కదా, అంటే కోకోనట్ రైస్కి. మీరు సేమ్ ఇదే ప్రాసెస్ ఇండియాలో మన రైస్ కుక్కర్తో కూడా చేసుకోవచ్చు. మేము మొత్తం ఇండియాలో ఉన్నప్పుడు మమ్మీ మొత్తం రైస్ కుక్కర్లోనే చేసేది. అలా కాదు అంటే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, మీకు ప్రెషర్ కుక్ చేయడం బాగా వచ్చు అనుకుంటే. బట్ నాకు రైస్ కుక్కర్ ఇస్ ద సేఫెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. తప్పవదు, కరెక్ట్ టైంకి ఆఫ్ అవుతుంది. సో నేను అందుకని ఇన్స్టాపాట్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను సాటే మోడ్లో సెట్ చేశాను. సాటే మోడ్ ఆన్ చేశాను అనమాట. హీట్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. ప్రెషర్ ఏం మార్చలేదు, జస్ట్ సాటే మోడ్ ఆన్ చేశాను. నేను ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. అండ్ నెయ్యి మాడకుండా కొంచెం ఆయిల్. ఇప్పుడు ఒక 3 బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. కొంచెం షాజీరా, కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టు నాకు కరివేపాకు లేకపోతే పని అవ్వదు. సో ఆనియన్స్ని నేను ఇలా చాప్ చేసుకుని పెట్టుకున్నాను, పెద్ద పెద్ద చీలికల్లాగా. సో అవి వేస్తున్నాను. ఇది హీట్ సెట్టింగ్ హాట్లో ఉన్నప్పుడు నేను ఇవన్నీ యాడ్ చేశాను. కొంచెం సేపు హీట్ అయ్యాక ఇది మళ్ళీ ఆన్లోకి వెళ్ళిపోతుంది. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేస్తున్నాను. ఈ గ్రేవీలోకి కొంచెం ఒక 1/2 కప్ వాటర్ పోసాను, అయినా కూడా థిక్ అయిపోయింది. ఇట్స్ ఓకే. కుక్ అయ్యాక మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం అంటే ఆ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుంటాను. ఇందాక సోక్ చేసుకుని పెట్టుకున్న రైస్ వేస్తున్నాను నేను. సో ఇది ఒక 1 మినిట్ ఇట్లా ఫ్రై చేస్తాను ఆయిల్లో. సో ఇది కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం స్పైసెస్ అన్ని యాడ్ చేసుకొని చికెన్ యాడ్ చేసుకున్నాం. కొంచెం చిల్లీ పౌడర్ వేస్తున్నాం. ఇందాక చెప్పినట్టు దిస్ ఇస్ గోయింగ్ టు బి స్పైసీ. మేము నార్మల్లీ స్పైస్ చాలా ఎక్కువ తింటాము. సో మేము స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి నేను అంత వేసాను, మీరు తగ్గించుకోవచ్చు. జీలకర్ర పొడి వేస్తున్నాను, అదే డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసింది. ఇప్పుడు గరం మసాలా, ఇది ఇంట్లో మమ్మీ చేసి పంపించింది. సో ఇంత వేస్తున్నాను. బయట వర్షం పడుతుంది, వేడివేడిగా కారంగా తింటే బాగుంటుంది. సో అందుకని స్పైసెస్ అన్ని బాగానే గట్టిగా వేస్తున్నా. కొంచెం వాటర్ పోస్తున్నాను. మరి జీడిపప్పు వేసాను కదా, మరి క్రీమ్ లాగా అయిపోతుంది దగ్గర. ఇందాక మనం కుక్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో రైస్ నేను 2 కప్స్ పెట్టాను కాబట్టి 1 కప్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. మిగిలింది సో కోకోనట్ రైస్ అని చెప్పాను కాబట్టి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కోకోనట్ మిల్క్. నేను పటేల్ బ్రదర్స్ నుంచి తీసుకొచ్చాను టిన్ కోకోనట్ మిల్క్. మీరు ఫ్రెష్గా చేసుకుంటే చేసుకోవచ్చు, బట్ నేను ఇది యూజ్ చేస్తున్నాను ఇవాళ. సో అండ్ ఇంకొక కప్ వాటర్ పోస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను. చాలా కొంచెం గరం మసాలా, వెరీ లిటిల్. హై ప్రెషర్లో నేను ప్రెషర్ కుక్ చేస్తున్నాను 4 మినిట్స్. బయట వర్షం పడుతుంది. ఈ వెదర్కి వేడివేడిగా కుక్ చేసిన కోకోనట్ రైస్, స్పైసీ చికెన్ కర్రీ పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా. దీన్ని ఇప్పుడు వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు టేస్ట్ చూసి నేనే మీకు ఎలా ఉందో చెప్తాను. ఎస్, వండింది నేనే, తినేది కూడా నేనే. కెమెరా లేకపోతే క్రిష్కి ఇచ్చేదాన్ని, బట్ కెమెరా ఉంది కాబట్టి నేనే ఆ జాబ్ కూడా చేయాలి. మీరందరూ కూడా మీ ఇంట్లో ఈ టేస్టీ కోకోనట్ రైస్ అండ్ స్పైసీ చికెన్ కర్రీ ట్రై చేసి ఖచ్చితంగా ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.